కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014 అలాగే 2018లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడానికి ఆ స్వేచ్ఛ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అంటూ చెప్పే నాయకులు ఆ పార్టీలో ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం, ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఇలా ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవలే కాంగ్రెస్ పార్టీని 2014 అలాగే 2018లో అధికారంలోకి రాకుండా చేసిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఏ రకంగా విమర్శలు చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అలాంటి గొడవలేమీ ఉండవు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేవి పులి స్టాప్ పడుతుంది అని అందరూ భావించారు. కానీ 10 సంవత్సరాలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తన తోవ అదే అన్నట్టు నిరూపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినా కానీ, తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా కానీ తనకు కూడా మంత్రి పదవి కావాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు అని ఎవరు కూడా అనడం లేదు. కానీ ఒకే కుటుంబానికి 2 పదవులు అవసరమా? మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటి? పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొందరు నాయకులైతే అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మంత్రి పదవి కోసం చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్టానం వద్ద ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి గారు అధిష్టానానికి ఒక లేఖ రాయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు ఒక మంత్రి పదవి కూడా లేదు. ఆ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అలాగే స్థానిక ఎన్నికల్లో కావచ్చు పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అని తన అనుభవంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక లేఖ రాశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చడం జరిగింది. ఈ రకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎవరైనా మంత్రి పదవి గురించి చెక్ పెట్టుతున్నారు అనే ఆలోచన వచ్చినా కానీ ఈ రకంగా ఆయనైతే మండిపడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా సమయం వచ్చినప్పుడల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ పార్టీలో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాడని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ భారీగా మెజారిటీతో గెలవడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అయితే జానారెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా క్లోజ్ ఉండడం, జానారెడ్డి గారు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం ఏ మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నచ్చట్లేదని తెలుస్తుంది. అందులో భాగంగానే తన మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చడం జరిగింది. జానారెడ్డి అలాగే రేవంత్ రెడ్డిపై కోపంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని లేపే ప్రయత్నం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారని తెలుస్తుంది.